హాయ్ హలో ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మన పిఆర్ అకాడమీ యాప్లో అన్ని కోర్సులు 50% డిస్కౌంట్తో అందించబడుతున్నాయి ఫ్రెండ్స్. కావున త్వరపడండి. మేము అందించే కోర్సులు ఎస్ఎస్సి జీడీ ర్యాపిడ్ కోర్స్ 1000 రూపీస్ది కేవలం 500 రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్. అండ్ ఎస్ఎస్సి జీడీ టెస్ట్ సిరీస్ 500 రూపీస్ది 250K ఫ్రెండ్స్. అండ్ తెలంగాణ హైకోర్టు 1000 రూపీస్ది 500 రూపీస్కి మాత్రమే ఫ్రెండ్స్. అండ్ తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 1500 రూపీస్ది 750K ఫ్రెండ్స్. అండ్ ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 1500 రూపీస్ది 750K ఫ్రెండ్స్. అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 1000 రూపీస్ది 500K ఫ్రెండ్స్. అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి 1000 రూపీస్ది 500 రూపీస్కి మాత్రమే ఫ్రెండ్స్. అండ్ ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ 1000 రూపీస్ది 500 రూపీస్కి ఫ్రెండ్స్. ఈ ఆఫర్ 15 డేస్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. తరువాత ఫుల్ అమౌంట్ వస్తుంది. కాబట్టి తొందరగా మన పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ అద్భుతమైన కోర్సులని ఆఫర్తో తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, యు ఆర్ వాచింగ్ పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సి జీడీకి సంసిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఉన్నటువంటి 40 డేస్ ప్రిపరేషన్ ప్లాన్లో 40 డేస్ని మనం ఏ విధంగా ఉపయోగించాలి, మనం ఎందుకు మనకెందుకు ఉద్యోగం రాకూడదు, పక్కవాడికి ఎందుకు ఉద్యోగం వస్తుంది, వాడి గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం, మన గురించే ఎప్పుడు ఎదుటివారు మాట్లాడతారు. సో ఈ 40 రోజులు అంటే దాదాపు 40 to 45 డేస్ ఇంకా ఉంది మన చేతుల్లో. ఈ 45 డేస్ అని సరిగ్గా మీరు వినియోగించుకోగలి ఈ అర్థమెటిక్లో ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదవాలి, ఏ టాపిక్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టాలి, ఏ టాపిక్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది, అలాగే రీజనింగ్ నుండి ఏ టాపిక్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. జనరల్ స్టడీస్ అనేది మహాసముద్రం, జనరల్ అవేర్నెస్ అనేది మహాసముద్రం. ఈ మహాసముద్రంలో ఉన్నటువంటి టాపిక్స్ అని నేను ఎన్ని చదవాలి, ఏ టాపిక్ నుండి పదే రిపీటెడ్ గతంలో క్వశ్చన్స్ వచ్చాయి, వీటి గురించి గతంలో మన మేడం గారు చాలా చక్కగా మీకు వివరించారు. ఏ చాప్టర్ చదవాలి, ఏ చాప్టర్ నుంచి పదే క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ క్వశ్చన్స్ పైన మనం ఏకాగ్రత ఎలా చూపించాలి, ఆ చాప్టర్ పైన మళ్ళీ ప్రత్యేక శ్రద్ధ ఎలా వహించాలని గతంలో మన మేడం గారు చాలా వివరించారు. కాబట్టి మళ్ళీ ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, ఒక్కసారి చూడండి. మీకు క్లియర్గా ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది క్లియర్గా అవగాహన వస్తుంది. ఆ చాప్టర్ పైన ప్రత్యేక దృష్టి సారిస్తే మీకు మంచి మార్కులు వస్తుంది. మళ్ళీ అదే వీడియో గురించి నేను అదే టాపిక్ గురించి అయితే నేను మాట్లాడడానికి రాలేదు మిత్రమా. ప్రతి ఒక్క జీవితంలో మనం చేస్తున్నటువంటి అడుగులు, వేస్తున్నటువంటి అడుగుల్లో, తీసుకున్న నిర్ణయాల్లో ప్రతి ఒక్క వ్యక్తి పుట్టిన క్షణం నుండి తల్లి గర్భంలో తల్లి గర్భం దాల్చినప్పుడు, మీరు పిండం ఏర్పడినప్పుడే మీ తల్లిదండ్రులు మీకోసం ఒక అద్భుతమైన కలలుగానే ఉంటారు. నా కొడుకు ఒక ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన పొజిషన్లో ఉండాలి, నా కూతురు ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన పొజిషన్లో ఎప్పుడైనా ఉండాలని మనస్ఫూర్తిగా వాళ్ళు వాళ్ళు నమ్మినటువంటి దైవాన్ని వాళ్ళు ప్రార్థిస్తున్నారు. అలాగే మిమ్మల్ని కన్నారు, పెంచారు, పోషించారు. ఈ రోజు వరకు ఇంతవరకు మిమ్మల్ని అందించేంత వరకు నడిపించారు. మిత్రమా, ఇది గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. మీరు ఈ సమాజంలో ఏదైనా సాధిస్తే తప్ప ఈ సమాజం మిమ్మల్ని గుర్తించదు. ఇది గుర్తుపెట్టుకో మిత్రమా. నీకంటూ ఒక ఉద్యోగం, నీకంటూ ఒక పొజిషన్, నీకంటూ ఒక స్థాయి, నీకంటూ ఒక గౌరవమైనటువంటి స్థానం ఉంటే తప్ప ఈ సమాజం ఏనాడు కూడా నిన్ను గుర్తించదు, గౌరవించదు. ఈ సమాజం నేను గుర్తించాలి, గౌరవించాలంటే నువ్వు ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థానంలో ఉంటే తప్ప ఈ సమాజం నేను గుర్తించి. ఈ సమాజం అంటే నీ కుటుంబం కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ చెల్లి కావచ్చు, నీ యొక్క కుటుంబ వ్యక్తులు కావచ్చు, లేకపోతే రిలేటివ్స్ కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, ఎదురింటి వాళ్ళు, ఎవరైనా కావచ్చు మిత్రమా. బట్ నువ్వు సాధించి తీరితే, నువ్వు గొప్పవాడివి అయితే, 10 మంది దగ్గర గౌరవం పొందేటట్టు ఒక స్థాయికి ఎదిగితే తప్ప నిన్ను ఏనాడు కూడా ఎవడు గుర్తించలేడు. అందుకోసం మనం అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఆ 2 అక్షరాలు దిద్దిస్తారు తెలుసా మిత్రమా. ఆ అంటే ఏంటి, ఆ అంటే ఏంటి, ఆ అని దిద్దిస్తారు. ఎందుకు తెలుసా? అదే మొదటి బీజాక్షరం కాబట్టి, మన ఒక పునాది అదే కాబట్టి. కానీ ఈ పునాదిలోనే అంతరార్థం ఇంకొకటి ఉంది మిత్రం. ఆ అంతరార్థాన్ని చెప్పడానికి మేము ముందుకు రావడం జరిగింది. ఆ అంటే ఆచరణ, ఇంకొక ఆ అంటే ఆలోచన. ప్రతి ఒక్క వ్యక్తికి ఆలోచన అంటూ ఉంటుంది. ఏంటండి, నేను డిగ్రీ కంప్లీట్ చేసి నాకు ఎలా అయినా ఉద్యోగం రావాలి, ఉద్యోగం వస్తే బాగుంటుంది, నా కుటుంబంలో నా కుటుంబీకులు బాగుంటారు, నా జీవితం బాగుంటుంది, ఎస్పెషల్లీ నా జీవితం బాగుంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఆలోచన ఉంటుంది. జాబ్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్.
ఒక ఉద్యోగం పొందాలి, అది ప్రైవేట్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్, ఎస్పెషల్ దాంట్లో ఇంకా గుర్తింపు పొందినటువంటి ఉద్యోగం అంటే గవర్నమెంట్ జాబ్ అంటే ఇంకా సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి జాబ్ అనేది చాలా విలువైనది. ఎందుకంటే వైట్ కాలర్ కాబట్టి సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి చేత గౌరవింపబడే స్థాయి కాబట్టి ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. కాబట్టి ఆ ఉద్యోగం కావాలని ప్రతి ఒక్కరికి ఆలోచన అనేది ఉంటుంది. అది మొదటి అక్షరం, మొదటి బీజాక్షరం, బీజ మంత్రం కూడా అని చెప్పొచ్చు. మరి ఆలోచన ఎవరికి లేదు? ఒక క్లాస్ రూమ్లో, ఒక కోచింగ్ రూమ్లో, ఒక ఆన్లైన్ క్లాస్ ఇస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిలో ఈ ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచన లేని వ్యక్తి ఎవడైనా ఈ సృష్టిలో ఉన్నాడా? లేదు. ఎంతో కొంత చదువుకున్న వ్యక్తి, చదువుకున్నవాడు, చదువుకునేవాడు, మూర్ఖుడు, జ్ఞానుడు, తెలివైనడు, తెలివి తక్కువడు, అందరి దగ్గర ఆలోచన ఉంటుంది. కానీ ఏ వ్యక్తి దగ్గర అయితే ఆలోచన ఉంటుందో ఆ వ్యక్తి ఆలోచన ఆచరణ రూపంలో ఎప్పుడైతే తీసుకువెళ్తాడో, ఎస్ యు నోట్ దిస్ పాయింట్, ఆ ఆలోచనని ఆచరణ రూపంలో ఎవడైతే తీసుకువెళ్తాడో, ఎవడైతే కంకణం కట్టి ముందుకు వెళ్తాడో, ఎవడైతే దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తాడో, తను సాధించాలి, పొందాలి, అనుకున్నది ఎలాగైనా దక్కించుకోవాలి, నేను ఉన్న స్థాయి నుండి ఉన్నతమైన స్థానంలో ఉండాలి అనే దృఢమైనటువంటి సంకల్పంతో ఆచరణతో ఎవరైతే ముందుకు వెళ్తారో జీవితంలో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మిత్రమా. ఆ వ్యక్తులే తప్ప ఇంకా ఎవరు సక్సెస్ కారు. సక్సెస్ అనేది ఎవరికి దాసోహం కాదు. ఎవరైతే నిరంతరం శ్రమిస్తున్నారో, తన ఒక జీవిత లక్ష్యం కోసం, తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎవరైతే నిరంతరం శ్రమిస్తారో వారికి విజయం అనేది దాసం పలుకుతుంది మిత్రమా. ఒక మాట గుర్తుపెట్టుకో, దేహానికి తప్ప దాహానికి పనికి రాని ఆ సముద్రాలు కిరటాలే ఎగిసెగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తల దించే సత్తా నీది. బయలుదేరు, కష్టపడి చదువు, అనుకున్నది సాధించే. ఏ సమాజం అయితే నేను గుర్తించలేదో, ఏ సమాజం అయితే నేను ఒక మనిషిగా గుర్తించలేదో, ఏ సమాజం అయితే నేను కనీసం గౌరవం ఇవ్వలేదో ఆ సమాజంలో నువ్వు గొప్పవాడిగా, గొప్ప వ్యక్తిగా, మహోన్నతమైన వ్యక్తిగా సమాజం దగ్గర గుర్తింపు పొందాలి అంటే నువ్వు అనుకున్నది సాధించి చూపించుకో సమాజం. ఆనాడు మిత్రమా, అద్భుతం జరిగే ముందు ఎవ్వరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత గుర్తించవలసిన అవసరమే లేదు. కాబట్టి ఉద్యోగం పొందిన తర్వాత నిన్ను 10 మంది 10 రకాలు పొగుడతారు, 10 మంది 10 గొప్పలుగా చెప్తుంటారు నీ గురించి, చరిత్రలుగా చెప్తుంటారు. కానీ అదే గొప్ప వ్యక్తి నువ్వు కదా. అంతకుముందు ఏంది, నీ చేతిలో ఉద్యోగం లేదు కాబట్టి నీ గురించి ఎవడు మాట్లాడలేదు, నీ దగ్గర విజయం లేదు, నువ్వు అనుకున్నది సాధించలేకపోయావు అంటే నువ్వు చేత కనివాడిలాగా మిగిలిపోయావు. కాబట్టి నీ గురించి సమాజం ఎవ్వరు మాట్లాడకూడదు. కానీ నువ్వు అనుకున్నది సాధించి తీరితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తికి నువ్వు ఎగ్జాంపుల్ అవుతావు, ప్రతి ఒక్క వ్యక్తికి నువ్వు ఆదర్శంగా అవుతావు, ప్రతి ఒక్క వ్యక్తికి నువ్వు ఒక దారి చూపించే వ్యక్తిగా మారుతావు మిత్రమా. ఇది రాసి పెట్టుకో. నువ్వు మారాలి అంటే నీలో ఆలోచన మారాలి. నీలో ఉన్నటువంటి ఆలోచన మార్చిన తర్వాత ఏ ఆలోచన అయితే మార్చుకున్నావో ఆలోచన ఆచరణలో పెట్టుకో. మళ్ళీ చెప్తున్నా, ఆచరణలో పెట్టడం అనేది ఒక సాధారణమైనటువంటి విషయం కాదు. నీకు ముందు ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాల్సింది 3: డెడికేషన్, డిటర్మినేషన్, డిసిప్లిన్ మిత్రమా. టైం సెన్స్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి. టైం సెన్స్ లేనివాడు ఏ ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినా కూడా వెనకడుగు. ఏ వ్యక్తి దగ్గర బద్ధకం అనేది ఎక్కువ ఉంటుందో, లేజినెస్ ఏ వ్యక్తి దగ్గర అయితే ఉంటుందో అనుకున్నది సాధించడం అనేది చాలా కష్టమవుతుంది. ఏ వ్యక్తి దగ్గర ఒక క్వాలిటీ ఉందో, పోస్ట్ పోన్ అనే ఒక ఆలోచన ఉంటుందో ఆ వ్యక్తి సాధించడం చాలా కష్టమవుతుంది మిత్రమా. ఈ 3 చాలా చాలా భయంకరమైనది. ఒకటి టైం సెన్స్, ఒకటి లేజినెస్, ఇంకోటి పోస్ట్ పోన్. ఈ 3టిని విడిచిపెట్టి ఆచరణలో పెట్టు. నీ ఆలోచన ఏదైతే ఉందో ఆలోచనని ఆచరణలో పెట్టు. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తాం. ఈ 2024లో నీకు ఉద్యోగం రావాలి అంటే ఇంతకంటే విలువైన సూత్రం, ఇంతకన్నా విలువైన మంత్రం, ఇంతకన్నా విలువైన మాటలు ఇంక సమాజ సృష్టిలో లేనే లేదు మిత్రమా. రాసి పెట్టుకో. మళ్ళీ చెప్తున్నా మిత్రమా, నిన్ను నువ్వు మార్చుకో. నీ ఆచరణ, నీ యొక్క కార్యాచరణని ఆచరణలో పెట్టుకో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టిల్ బెడ్ నుండి లేచినప్పటి నుంచి పడుకున్న ముందు వరకు ఉన్నటువంటి టైంని నేను ఏ టైంలో అర్థమెటిక్ చదవాలి, ఏ టైంలో రీజనింగ్ చదవాలి, ఏ టైంలో జనరల్ అవేర్నెస్ చదవాలి, దాంట్లో ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకనామీ, జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ ఎప్పుడు చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి, ఒక టైం టేబుల్ తయారు చేసుకో. టైం టేబుల్ చేసి ప్రతిరోజు ఆ టైంకి ఆ పని మొదలు చేయి. వీలైతే ఆ రోజు తిండి అయినా మానే తప్ప కానీ టైం సెన్స్ అనేది మర్చిపోవడం మాత్రం మర్చిపోకు. టైం సెన్స్ అనేది పాటించడం మాత్రం మర్చిపోకు. వీలైతే ఆ రాత్రికి నిద్ర లేకపోయినా పర్లేదు కానీ నువ్వు అనుకున్నటువంటి పని మాత్రం పోస్ట్ పోన్ చేయొద్దు.
ఇది గుర్తుపెట్టుకో. ఏ నాడైతే మీ యొక్క ఆచరణ ఈ విధంగా ఉంటుందో, ఏ నాడైతే మీ యొక్క నిర్ణయం దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటుందో, బర్నింగ్ డిజైర్ అంటారు మిత్రమా. సో ఎప్పుడైతే దృఢమైనటువంటి ఆలోచన, దృఢమైనటువంటి సంకల్పం, దృఢమైనటువంటి నిర్ణయం మీలో ఉంటుందో ఖచ్చితంగా మీరు సాధించి తీరుతారు. ఇక్కడ దెర్ ఇస్ నో డౌట్, నో కాంప్రమైజ్. మిత్రమా, దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నువ్వు ప్రయత్నిస్తే ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది, నువ్వు కష్టపడితే నీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. కానీ ఎలా కష్టపడాలి, ఎలా ప్రయత్నించాలని పిఆర్ అకాడమీ చాలా సందర్భంలో, చాలా వీడియో రూపంలో చెప్పడం జరిగింది. అది ఇంగ్లీష్ కావచ్చు, మోటో విషయం కావచ్చు, గతంలో ఏ చాప్టర్స్ అయితే ఎక్కువ మార్కులు వస్తుంది చాలాసార్లు చెప్పడం జరిగింది. అవి కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, ఒక్కసారి అది కూడా విజిట్ చేయండి, చూడండి. మిత్రమా, మీకు ఒకటే చెప్తున్నాను, ఈ 45 రోజుల్లో మీరు ఎక్కడెక్కడైతే కోర్సెస్ తీసుకున్నారో ఓకే, మంచిది, అది కూడా మీ యొక్క జీవితానికి మంచిది. కానీ మన ఛానల్లో 50% డిస్కౌంట్తో పాటు ఒక అద్భుతమైనటువంటి కోర్సును లాంచ్ చేసాం. అదే బ్రహ్మాస్త్రం అని చెప్పి. ఆ బ్రహ్మాస్త్రం ఏంటంటే 1,00,000 బిట్స్ మన ఛానల్లో అందించడం జరుగుతుంది. మీరు చదివినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ నుంచి పదే రిపీట్ అయ్యే క్వశ్చన్ గతంలో ఏ అయితే ఉన్నాయో ప్రీవియస్ క్వశ్చన్స్, అలాగే చాప్టర్ వైజ్ క్వశ్చన్స్, గ్రాండ్ టెస్ట్, మోడల్ అవన్నీ కూడా మన యాప్లో పొందుపరచడం జరిగింది. ప్లీజ్ గో అండ్ పర్చేస్ ది టెస్ట్ సిరీస్, ఎస్ఎస్సి జీడి టెస్ట్ సిరీస్ 1,00,000 బిట్స్ ఉన్నాయో ఆ బిట్స్ను పర్చేస్ చేయండి. ఇది మీకు జీవితంలో బ్రహ్మాస్త్రంలా ఉపయోగించండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ప్రతి ఒక్క వ్యక్తికి కంటెంట్ చదువుతారు, కానీ ఆ కంటెంట్ నుండి ఈ గతంలో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయో అవగాహన లేకుండా చదువుతున్నారు. అలాంటి అవగాహన లేని చదువు వ్యర్థము. కాబట్టి అవగాహన రహితంతో చదవడం, అవగాహనతో కూడినటువంటి చదువు చదివితే ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వస్తాయి మిత్రమా. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇదే. కాబట్టి ఏ వ్యక్తి అయినా ఇంతకు ముందు సాధించినటువంటి వ్యక్తికి అడిగిన ఇదే చెప్తాడు, మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ చదివితే అది అవగాహనతో చదవండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఇంగ్లీష్ కావచ్చు, జనరల్ స్టడీస్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు. ఈ 4 సబ్జెక్టులో ఒక టాపిక్ చదివేటప్పుడు గతంలో ఆ టాపిక్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అని ఒక అవగాహన చేసుకుని చదువుకోగలిగితే, నేర్చుకోగలిగితే, ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మిత్రమా మీకు మంచి మార్కులు వస్తాయి. రానున్న రోజులో మోర్ దెన్ 100+ మార్క్స్ మీకు వస్తాయి, మంచి మార్క్స్ వస్తాయి. ఖచ్చితంగా మీరు సాధించి తీరుతారు. నన్ను నమ్మండి, ప్రయత్నించండి, పోరాడండి. జీవితంలో ఉన్నతమైన స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా ఈ పిఆర్ అకాడమీ ప్లాట్ఫామ్ కోరుతుంది మిత్రమా. గుర్తుపెట్టుకో, మళ్ళీ చెప్తున్నా, ఆచరణ. ఆలోచన కాదు మిత్రమా, ఆచరణ. ఏ వ్యక్తులైతే నిరంతరం ఆచరిస్తూనే ఉంటారో తను చేసే పనులు ఖచ్చితంగా విజయం అనేది వాళ్ళకి దాసోహం పలుకుతుంది. మిత్రమా, నువ్వు ఆలోచించే ఉండిపోతున్నావా, ఆచరిస్తున్నావా? ఇది ఆలోచించుకో. నువ్వు ఆలోచన దగ్గరే ఉండిపోతున్నావా, ప్రతీదీ ఆచరిస్తున్నావా? ఎప్పుడైతే ప్రతీదీ ఆచరిస్తున్నావో, నీ అడుగుకి ఇంకొక అడుగు ముందుకు వేసి ఆచరిస్తున్నావో ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది. ప్రయత్నించి పోరాడు, పోయేది ఏమీ లేదు మిత్రమా, అజ్ఞానము తప్ప. సో కాబట్టి ఒక్కసారి మళ్ళీ 45 డేస్ నాది అనేది ఒక్కసారి పోరాడితే ఉన్నటువంటి పండగలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కొంచెం దూరం పెట్టి సమయాన్ని ఉపయోగించు. ఖచ్చితంగా నువ్వు, అందుకోసమే ఆచరణ అని చెప్పాను. ఆచరణ. అందుకోసం సమయాన్ని ఉపయోగించు, అనుకున్నది సాధించే. మీరు ఉన్నతమైన స్థాయిలో ఉండాలని, 2024లో మీకు ఉద్యోగం పొందాలని, రావాలని మనస్ఫూర్తిగా మీ తల్లిదండ్రులు ఎలాగైతే కోరుకుంటున్నారో నేను కూడా ఒక ఉపాధ్యాయుడిగా కోరుకుంటాను మిత్రమా. సో ప్లీజ్ గో హెడ్ అండ్ అచీవ్ యువర్ గోల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.